నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తూ తనతో పాటు తన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద బాలినేని మీడియాతో మాట్లాడారు. ఇటీవల సమతానగర్లో జరిగిన గొడవను ఉద్దేశించి అదేవిధంగా రిమ్స్ వద్ద జరిగిన సంఘటనను కలిపి కేసులు నమోదు చేశారని తనపై కేసు నమోదు చేశారని బాలినేని అన్నారు. అక్కడ జరిగిన సంఘటనను పూర్తిగా అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తన అనుచరులతో ఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ధర్నా చేసి రిమ్స్ వద్దకు చేరుకున్నారని, మా కార్యకర్తలను రక్షించుకునే దానికోసం మేము కూడా రిమ్స్ వద్దకు రావడం జరిగిందన్నారు. దామచర్ల జనార్దన్ మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. 20 రోజుల సమయం ఉంది, నన్ను నా కుమారుణ్ణి ఒంగోలులో లేకుండా చేస్తారని మాట్లాడుతుంటే పోలీసులు వీడియో క్యాసెట్ చూసి కూడా ఎందుకు అతనిపై చర్యలు తీసుకోలేదన్నారు. త్వరలోనే అందరి విషయాలు వెల్లడిస్తానన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట గొరిపాటి శ్రీనివాసరావు, అక్కిరెడ్డి కార్పొరేటర్లు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అరెస్టు సమాచారం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను దించారు. ఏకుంజాన 4 గంటల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మీద మరి టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు అని చెప్పారు. అటు పెట్టారు ఇటు పెట్టారు అని చెప్పారు. ఇవాళ 4 గంటలకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళకి పోయి పిల్లలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టి గందరగోళం చేసి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే కేసు పెట్టారు. ఆ కేసులో నేను కూడా నా పేరు కూడా ఉంది అని చెప్పి, సో వాళ్ళందరినీ కూడా పెట్టినారు కదా, నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పాను. నా పేరు మీద కూడా ఉంది, నన్ను కూడా అరెస్ట్ చేయండి, మా కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారు, మనం కూడా చేయమని చెప్పి నేను ఈరోజు స్టేషన్కి వచ్చి కూర్చున్నాను. మరి దానికి సంబంధించిన కేసు నాన్ బెయిలబుల్ కేసు, దాన్ని కూడా మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి స్టేషన్ 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసు నేను మళ్ళీ ఆడ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు. దానికి నేను ఒప్పుకోలేదు. నేను హైకోర్టు కన్నా పోయి దాని మీద చేస్తానని చెప్పాను. 4 గంటలకి మా పార్టీ కార్యకర్తల మీద చేశారు. మరి తెలుగుదేశం వాళ్ళకి నేను వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత ఓహో తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇళ్ళకి పోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఏం జరుగుతుంది ఇక్కడ మాకు అర్థం కావటంలే. కొలిడ్ అయ్యారా దేనికి? ఇప్పుడు ఉన్న ఎస్పీని మార్పించారు. మరి బీజేపీ అలయన్స్ తోటి ఈ రకంగా ఎస్పీని పంపించుకొని ఈ రకంగా అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబం ఒకటి అడుగుతా ఉన్నా. నేను ఇంకా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఒకటే. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ? సుజాత నగర్, మన సమతా నగర్లో అపార్ట్మెంట్లో జరిగిన ఇన్సిడెంట్లో ఏం జరిగింది? అక్కడ మా కోడలు, మన కార్యకర్తలు అంతా మహిళలే ఎక్కువ ఉన్నారు. అక్కడ పోయి ప్రచారానికి నిమిత్తం పోతే గేట్లేసి తలిపేసి మా దగ్గరికి రావటం లేదు అన్నారు. సరే వాళ్ళ ఇంటికి పోతే సరిపోతే పక్కింటికి కూడా పోకూడదని చెప్పి అడ్డం పడ్డారు. అప్పటికి మా కోడళ్ళు కిందకు వచ్చేసి పోతుంటే అక్కడ వాలంటీరు ఒక ఆమె రిజైన్ చేసినటువంటి వాలంటీరు, షీఈ్ ఎ ప్రెగ్నెంట్ అమ్మాయిని పలు రకాలుగా దూషించి బయటికి నెట్టిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా కోడలికి చెప్తే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ మా కోడలు పోయి ఏమో మా వల్ల తప్పే ఉన్నయితే సారీ అమ్మా అని మా పార్టీ వాళ్ళ తరఫున పోయి చెప్తే మా కోడల్ని విపరీతంగా దూషించి చెప్పుకోలేని పరిస్థితి. నాకు తర్వాత తెలిసింది వీళ్ళందరూ, మా కోడలు కూడా చెప్పలేదు నాకు ఏం జరిగిందనేది. వీళ్ళందరూ చెప్తే చూస్తే నిజంగా ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నావు అనిపిస్తూ ఉంది. దానికి ఏం మాట్లాడతావు నిన్న జనార్దను? నీచుడా, ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఆడవాళ్ళని మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అంత కర్మ మా పెట్టింది. 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను.
అంత కర్మ నా పట్టింది, నా కుటుంబాన్ని బయట వేసుకుంటావా? అప్పటికి చెప్పుకోలేని చెప్పలేదు నేను నువ్వు చేసిన కార్యక్రమం. ఆ మనిషి, ఆ ఆడ మనిషి ఎవరైతే ఇది చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడిన భాష చూసారా? ఉంది కదా వీడియో. ఏం మాట్లాడింది? ఇదే మాట మాట్లాడింది. వైఎస్ఆర్పీ నా కొడకలారా ఏం మాట్లాడుతుంది? ఆ మాట్లాడుతున్న బూతులు మాట బయటికే ఆమె జనార్దన్ పక్కన ఉండి ఆమె అంతలా మాట్లాడుతుంటే మా కోడలు మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గులేదా నీకు? నేను రాజకీయ మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? ఎంత దుర్మార్గంగా ఆ భాష ఏంది, ఆ దుర్మార్గం ఏంది అంటే ఓపెన్గానే అంతలా తిడుతుందంటే ఎవరు లేనప్పుడు మా కోడల్ని తిట్టలేదని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఆడవాళ్ళని పెట్టుకు రాజకీయం చేసేవాను నేను. ఏం మాట్లాడుతున్నావు? నీచంగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలా నీకు? అంటే ఆ రోజు ఏం మాట్లాడు? ఎస్పీ గారు సరే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇళ్ళ పోయి కొడతాడంట. ఈయన ఒక్కడే మగోడు, ఇళ్ళ పోయి కొట్టే మగోడు. ఆ రోజు హాస్పిటల్ జరిగితే మీ ఇంట్లో పిల్లలు లేరా, మీ ఇంట్లో వాళ్ళు లేరా, ఇంటికి వచ్చి కొడతాడు. మా ఇంటికి వచ్చి వాడు కొడతాడంట. ఎంత ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గం. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేశా, ఒక్కరి మీద ఇబ్బంది పెట్టలా. నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు నుంచి కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు, నీచగా మాట్లాడుతూ ఉన్నావు. వాటిని ఒక 420 ముండా కొడుకుని నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా ఓచుకొని కూర్చున్నా. మా కోడల మీద మా కుటుంబం మీద చేసావు. ఎంతవరకు ఊరుకుంటాం? దేనికైనా ఒక హద్దు ఉండాలా? నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, ఈరోజు అడుగుతా ఉన్నా, మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తే అంటే రేపు మేము ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయొచ్చా? చెప్పండి. మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు. ఆమె అంత నీచంగా మాట్లాడితే ఆమె మీద లేదు. వాళ్ళ హస్బెండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి పిలిపిలా విచారించలా. ఏం చేస్తున్నావు? నీచ రాజకీయాలకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఎస్పీ గారిని అడుగుతున్నా నేను. చెప్పండి, ఎందుకు వాళ్ళు పిలవలేదు? ఆ కానిస్టేబుల్ని ఎందుకు పిలవలేదు? నీచంగా అంతలా దుర్భాషలాడుతున్నా ఆమెని. వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ అయితే ఆ మాత్రం చర్యలు తీసుకోలేరా? మా వాళ్ళు ఎవరైనా కనపడితే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఈ కలెక్టర్ గారు కూడా ఏంది ఇది అంటే ఎలక్షన్ కమిషన్లో అధికార పార్టీ వ్యతిరేకంగా చేస్తే వీళ్ళు చాలా అధికారులు చాలా పద్ధతిగా ఉన్నారు, చాలా బాగున్నారని చెప్పేదానిక ఇది చేస్తున్నారు. మేము ముగ్గురు ఆర్పీలు ఆమెతోటి తిరిగితే మేము ఫోటోలు పంపించి 10 రోజులు అయింది. ఇంతమందికి యాక్షన్ తీసుకోవాలి కలెక్టరు. ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా అంటారని చెప్పి అధికార పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. ఈ ఎలక్షన్ కమిషన్ గారు కూడా ఇది గమనించాలా. ఎలక్షన్ కమిషన్ ఇది గమనించాలా. ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్గా అధికార పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అధికారులు. ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడతావు నువ్వు? జరిగిపోయింది. ఒకవేళ నేనైతే అతని ప్లేస్లో ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు సాక్షి చెప్తున్నా, సాయిబాబా సాక్షి చెప్తున్నా, నేను అతని ప్లేస్లో ఉంటే మా వాళ్ళు తప్పు చేశారని చెప్పి క్షమాపణ చెప్పేవాడిని. అతని ప్లేస్లో ఉంటే నీ కూతుర్ని వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? నా కూతురు అయితే నా కోడలు అయితే ఒకటి కదా నాకు? మా ఫ్యామిలీ గురించి మంచిగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది నాకు? నీ కూతురు మాట్లాడితే ఊరుకుంటావా? దానికి మళ్ళా అంటే మా కుటుంబాన్ని రోడ్డు మీద చేసుకుంటావా? ఏం దుర్మార్గం ఇది? ఏం మాట్లాడతావు? నీచ మాట్లాడతావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎంతవరకు న్యాయం ఇది? ఎంత దుర్మార్గంగా చేస్తున్నావు? అసలు గతంలో 6 సార్లు ఎలక్షన్ చేస్తాను. ఎవరితోటి నాకు అవతల నిలబడినవాడు ఎవడు కూడా మమ్మల్ని కామెంట్ చేసాడు కాదు, ఏదో ఎలక్షన్ చేసుకునేవాళ్ళు. ప్రతిసారి నీచంగా ఇచ్చేస్తావు, ప్రతిసారి రెచ్చగొడతావు, ఇచ్చేస్తావు. వాళ్ళు అంతలామన రెచ్చిపోయి అంతలా మాట్లాడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? మీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. అది జరుగుతుంది చెప్పు, అది తెలుసుకోండి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకుంటున్నావు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి వాళ్ళే బుద్ధి చెప్తారు. నువ్వు ఈ రకంగా పొద్దు గూగులు నీచంగా మీడియా ఉంది అని చెప్పి మీకు మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం,
కార్యకర్తల కోసం నేను ఏమేం చేస్తాను. ఈరోజు ఇప్పుడు గంటలో మళ్ళీ పంపించేస్తామన్నారు. మరి 41 నోటీసులు ఇచ్చి పంపించేస్తామని చెప్పిద్దాం నేను బయటకు వచ్చాను. వాళ్ళు ధర్నా చేసిన దగ్గర మరి అక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఇంత మటుకి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఇంత మటుకు ఆ కానిస్టేబుల్ని ఎందుకు పిలవలేదు, ఏం జరుగుతుంది ఇక్కడ? వైఎస్ఆర్ కార్యకర్తలు 4 గంటలకు వస్తారా? తెలుగుదేశం పెట్టినట్టు వాళ్ళ మీద ఇప్పుడు 7 పోతారా? అంటే నేను వచ్చి స్టేషన్లో కూర్చొని చెప్పి అప్పుడు పంపిస్తారా? ఏం అన్యాయం ఇది? ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించాల్సి, ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చేందుకు జిల్లాలోని అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీ నుండి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల సౌకర్యార్థం అవసరమైన సూచనలు సలహాలను ఇచ్చేందుకు జిల్లాలోని అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని నామినేషన్ పత్రాల సమర్పణలో ఏమైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్ నుండి సలహాలు సూచనలు పొందవచ్చున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ ఎన్నికల సంఘం నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని, జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పోలీసు శాఖ తరపున ఎన్నికల ఉల్లంఘనపై ఫిర్యాదులు చేయడానికి 9121102266 సెల్ నంబర్ను కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, రాజకీయ పార్టీల నాయకులు క్రాంతికుమార్, మొఘల్ కాలిష బేగ్, రసూల్, రాజశేఖర్, ఎర్రయ్య, సుదర్శన్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. Third, your face should be more appropriately visible. So na passport size photos ఉంటాయి కదా, passport photos లో మీ face will be 2/3 of photo volume ఆక్యుపై చేసి ఉంటుంది. ఎందుకంటే this will go to the ballot. సో బ్యాలెట్ పేపర్ చూసినప్పుడు ప్రజలు ఆ పర్టికులర్ వ్యక్తిని ఐడెంటిఫై చేయగలుగుతూనే ఉండాలి. సో దూరంగా ఒక ఫొటోస్ తీసుకొని ఉంటే అందరికీ ఐసైట్స్ ఉండదు, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఉంటారు. సపోజ్ వాళ్ళు ఫొటోస్ ఐడెంటిఫై చేయకపోతే దానివల్ల కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవడానికి వీలు ఉంటుంది. సో దానివల్ల ఫేస్ ఆఫ్ ద క్యాండిడేట్ చాలా స్పష్టంగా తెలిసినట్లు ఉండాలి. సో అది మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వేర్ యువర్ ఫేస్ ఆక్యుపైస్ 2/3 ఆఫ్ ద ఫోటోగ్రాఫ్స్ మనం తీసుకొని ఒక వైట్ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటే దాన్ని అందరికి యూనిఫామ్గా ఉంటుంది. సో మీరు హెల్ప్ డెస్క్ వచ్చినప్పుడు ఈ ఫోటోగ్రాఫ్తో వస్తే వీ విల్ ఆల్సో గైడ్ యూ దట్ ఇది ఫోటోగ్రాఫర్ బాగుంది లేదు అని చెప్తాం. సో దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. సో దట్ ఒక యూనిఫామిటీ ఉంటుంది. మనం బ్యాలెట్లో ఎక్కించేసినప్పుడు అందరూ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా యూనిఫామ్గా ఒక చోట వచ్చేస్తుంది. సో దాని గురించి ఒకసారి ఈ హెల్ప్ డెస్క్లో కూడా. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రకాశం జిల్లాలో కొంతమేర ఆశాజనకంగా ఉన్నాయి. గత 5 ఏళ్లలో పోల్చుకుంటే ఫలితాల్లో పురోగతి కనిపించింది. ఈ ఏడాది మార్చి 1 నుండి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం 20,278 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 11,900 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 58.7% నమోదైంది. అలాగే రెండవ సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 17,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 12,366 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో ఉత్తీర్ణత 71.7% నమోదైంది. రాష్ట్ర స్థాయిలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ప్రకాశం జిల్లా 18వ స్థానంలో నిలవగా రెండవ సంవత్సరం ఫలితాల్లో 15వ స్థానంలో నిలిచింది. తాజాగా ప్రకటించిన ఇంటర్ ఫలితాల పట్ల ప్రకాశం జిల్లా ఆర్ఐఓ సైమన్ విక్టర్ కొంతమేర సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఫలితాల్లో పురోగతి సాధించినట్లు ఆర్ఐఓ తెలిపారు. 12,366 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే 72% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది మరి గత సంవత్సరం 63.8% పాస్ అయ్యారు. ఈ సంవత్సరం 72% పాస్ అయ్యారు. గత సంవత్సరంలో 13 జిల్లాల వారీగా పరీక్షలు జరిగినాయి.
ఈ సంవత్సరం 26 జిల్లాల వారీగా పరీక్షలు జరిగినాయి. కాబట్టి ఈ సంవత్సరం మరి మన ప్రకాశం జిల్లా 15వ స్థానాన్ని మరి ఆక్రమించుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను పరిశీలించినట్లయితే మరి ఈ సంవత్సరం 20,278 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 11,900 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అనగా 58.7% మంది విద్యార్థులు మరి పాస్ కావడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం 53.5%, ఈ సంవత్సరము 58.7%తో సాధించి మరి రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో 26 జిల్లాలలో 18వ స్థానాన్ని ఆక్రమించిందని చెప్పటకు సంతోషిస్తున్నాను. ఈ విధంగా మరి ఈ సంవత్సరం పరీక్షల్లో మరి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 1వ తారీఖు నుంచి థియరీ పరీక్షలు, స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పత్రికా జర్నలిస్టులకు కానివ్వండి, టీవీ మీడియా జర్నలిస్టులకు కానివ్వండి, అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, మా గౌరవ కార్యదర్శుల గారికి, అందరికీ, తల్లిదండ్రులకు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ పరీక్షా ఫలితాల్లో మరి ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాలలు మరి టాప్ 3 స్టేజ్లో మరి తురుమెల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, పీసీపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాళ్ళూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మరి టాప్ 3లో మరి ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన కళాశాలగా నిలబడ్డాయి. అదేవిధంగా మరి పరీక్షా విద్యార్థుల పరంగా గమనించినట్లయితే కొండేపి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థికి 975 మార్కులతో 1000 మార్కులకు గాను 975 మార్కులతో బైపీసీ విద్యార్థి మన జిల్లాలో మరి ఫస్ట్ ప్లేస్లో, గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ ప్లేస్లో మరి నిలవడం జరిగింది. అదేవిధంగా మరి ప్రథమ సంవత్సరం విద్యార్థులలో ఎంపీసీ విద్యార్థిని మరి చీమకుర్తి ప్రభుత్వ ఏపీ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల చీమకుర్తి విద్యార్థిని మరి టాప్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో మరి నిలబడటం జరిగింది. ఈ విధంగా పరీక్షా ఫలితాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉందని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. ఇందుకు సహకరించిన గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ ఫలితాలు రావడానికి స్పెషల్ క్లాసులు పెట్టారు కదా సార్? ఈ విధమైన ఫలితాలు రావడానికి మరి మన గౌరవ కలెక్టర్ గారు 50 రోజుల మరి పథకాన్ని ప్రారంభించి 50 రోజుల పథకంతో ప్రభుత్వ కళాశాలలో మంచి ఉత్తీర్ణత సాధించడంలో మరి సాధనలో మరి కృతకృతులయ్యామని చెప్పడంలో కూడా సందేహం లేదు. మరి గౌరవ కార్యదర్శి కూడా మరి జయీ భవ అనే ప్రోగ్రాంతో 50 రోజుల కార్యక్రమం. ఓటమి భయంతోనే దామచల్ల జనార్దన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని మేయర్ గంగాడ సుజాత విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు కమ్మపాలెం వద్ద చేసిన అరాచకం మరొక ముందే మరలా అరాచకం సృష్టించడం బాధాకరమని అన్నారు. గెలుపు కష్టమని భావించి చివరకు మహిళలు క్యాంపెయిన్ చేస్తుంటే వారిపైకి దాడికి ఉసిగొల్పడం కూడా రాజకీయమేనా అంటూ విమర్శించాడు. చప్పిడి ప్రభావతి జన్మభూమి కమిటీ సభ్యురాలు అని తెలిసిందని, అందువల్లే ఆమెతో పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేయించారన్నారు. సమావేశంలో మేదర కార్పొరేషన్ చైర్మన్ కేతా లలిత నాంచారమ్మ, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, బేతంశెట్టి శైలజ, కొప్పెర్ల కమల, వైసీపీ జోన్ జిల్లా నగర అధ్యక్షులు బడుగు ఇందిర, తమ్మినేని మాధవి, చింతగుంట్ల సువర్ణ, గోనుగుంట రజని, కేవి శేషమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ప్రజానీకానికి ఔరా అని ముక్కును వేలేసుకునే విధంగా అసలు ఏమిటి ఇంత విషం చిమ్ముతున్నారు మరి యొక్క ప్రతిపక్ష టీడీపీ వాళ్ళు? ఇలా ఎందుకు జరుగుతుంది? గతంలో మరి 5 సంవత్సరాలు వెనకపోయినట్లయితే కమ్మపాలెం సంఘటన ఎవరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ని ఓపెనింగ్ కోసమని వెళ్ళడానికి అడ్డుకొని తర్వాత మరి ఎంతమంది మీద లాఠీ చార్జ్ చేపించి ఎంతమందిని మరి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంతమందిని హింసించారు, మేము ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ మరి ఎన్ని కేసులు పెట్టారు అనే విషయాన్ని ప్రజలందరికీ మర్చిపోకముందే మళ్ళీ ఎలక్షన్ వచ్చిందంటే చాలు మరి టీడీపీ వాళ్ళు ఏదో ఒక రకంగా ఇలాంటి పనులు చేస్తూ మరి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ఈ యొక్క సంఘటనలు చేయడం అనేది మళ్ళీ వాళ్ళ గ్రాఫులు పడిపోవడానికా, లేకపోతే ఓడిపోతున్నాం కాబట్టి ఏదో ఒక రకంగా మరి మనం ఇలాంటివి చేసినట్లయితే మరి వాళ్ళు గ్రాఫ్ పెంచుకుంటారని ఒకళ్ళు ఊహించుకున్నారా? లేదంటే ఇక ఓడిపోతున్నాం కాబట్టి ప్రజల్లో ఏదో 4 రోజులు నానితే బాగుంటుందని అనుకున్నారు, తెలియదు. కానీ మరి కావ్య అనే పేరు ఈ రోజున అందరిలోనూ కూడా ఒక మంచి అమ్మాయిగా
అలాగనే మంచి స్టార్ క్యాంపైనర్గా మరి అందరు ప్రజల్లో దూసుకుపోతూ ఒక మంచి పేరు తెచ్చుకుంటూ ప్రతి ఇంటిని కూడా తన చిరునవ్వుతో మరి పలకరిస్తూ ఓటు అడుగుతున్న క్రమంలో మరి నిన్న మనకు తెలుసు 37 డివిజన్కి వెళ్ళడం, మరి రోజు వెళ్ళే విధంగానే మరి వెళితే మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి మరి నాయకులు ముఖ్యంగా చప్పిడి ప్రభావతి అనే అమ్మాయి అసలు తను ఉండేది ఒక అపార్ట్మెంట్లో మరి 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఉంటాయి. ప్రతి ఫ్లోర్లో ఇద్దరుగానే ఉండొచ్చు. మరి ఎన్ని ఫ్లోర్కి 4 అయితే 4 ఇళ్ళు ఉంటాయి. మరి 4 ఫ్లోర్లు మరి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకే తెలియాలి. కానీ తను మాత్రం గేట్ దగ్గర అంటే వాంటెడ్గా గేట్ దగ్గర ఉంటూ గేట్ మూసి అలాగనే మనకి చైన్ వేసి దానికి లాక్ వేసి అక్కడే కుర్చీ వేసుకొని ఆ కుర్చీ కింద కారపో డబ్బా పెట్టుకొని మరి వీళ్ళు వస్తున్నారని తెలియకపోతే వాంటెడ్గా గొడవ పెట్టాలని అనుకోకపోతే మరి ఎందుకు ఆ రకమైన ప్రక్రియ చేయాలి? అపార్ట్మెంట్ ఆమెదైతే కాదు కదా. ఒకవేళ తనకి కనుక వీళ్ళు రావడం ఇష్టం లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి, మా దగ్గర రావద్దని చెప్తే అయిపోతుంది. అలా కాకుండా అసలు టోటల్గా గేటే వేయడంలో ఆంతర్యం ఏమిటి? తను పోనీ సొంత ఇల్లా, తను కూడా 2 నెలల ముందే ఆ ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ బాధ్యత గల పోలీసు మరి మరి ఇంట్లో ఉంటూ వచ్చిపోయే వాళ్ళు రానివ్వకుండా మరి గేటు కాపులా పెట్టారా? అసలు ఇంటింటికి వెళ్ళేటప్పుడు మీ తరపు మీ పార్టీ వాళ్ళు అంతమంది అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నారు, వీళ్ళ తరపు ఒక 10 మందో ఒక 20 మందో ఉన్నారు. మరి ఇంత ఒక 10 మినిట్స్లో కానివ్వండి, ఒక 5 మినిట్స్లో ఎంతమంది ఒకేసారి గుమ్ముగూడి మరి మూకుమ్మడిగా దాడి చేయడానికి గల కారణం ఏంటి? మీరు నిజంగా వాంటెడ్గా చేయలేదనడానికి నిదర్శనం. ఈరోజు మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు, మీ పాత్ర మీరే పోషించుకుంటున్నారు. ఒకటే చిన్న విషయం అండి, మీరు ఓడిపోతున్నారు అనడానికి, మేము గెలుస్తున్నాం అనడానికి. మీరు ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన గ్రామ వాళ్ళని ఏమంటారు అంతకుముందు జన్మభూమి కమిటీలని నేను మళ్ళీ పునరావృతం చేయగలను అని మీరు కానీ మీ పార్టీ కానీ మీరు చెప్పగలరా? అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థని మేము రద్దు చేస్తాము అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. దాన్ని మీరు ప్రవేశపెట్టిన కమిటీలని కంటిన్యూ చేస్తామని చెప్పే శక్తి మీకు లేదు. వాలంటీర్ వ్యవస్థని తీసేస్తాము అని చెప్పే శక్తి మీకు లేదు. మరి ఇక్కడే అర్థం అవ్వట్లేదా మీరు ఏమాత్రం నెగ్గగలుగుతున్నారో నెగ్గట్లేదో? కాబట్టి మిమ్మల్ని ఓడించేది ఎవరో కాదండి, వాలంటీర్లు, మహిళా శక్తి. మరి సాంప్రదాయాలు భారతీయ స్త్రీని చూసి ఎంతో ఔన్నత్యంతో చేతులెత్తి దండం పెడుతున్నటువంటి ఈ మహిళల్ని ఈరోజు మీ కులహంకారంతో మహిళల చేత మహిళలే మహిళలకు శత్రువులు అన్న నానుడిది మీరు మీ కులహంకారంతో నిజం చేశారు. ఎవరైనా సరే, అది రాజ్యాంగం చట్టం ఉంది, స్వేచ్ఛ ఉంది, ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉంది. అటువంటి నార్మల్గా సాగిపోతున్న ఈ క్యాంపెయినింగ్ని మీరు తట్టుకోలేక మళ్ళీ ఇట్లానే చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి ఎక్కడా కూడా ఒక్క చిన్న విమర్శ కూడా జరగకుండా ఉన్న తరుణంలో ఇక్కడ మాత్రమే ఎందుకు ఆ ప్రభావతి అనే ఆవిడ చేసింది అనేది కూడా ప్రజలందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్క 2 విషయాలు నేను చెప్తానండి. క్యాంపెయిన్ ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడ నిన్న జరిగిన గత ఒక వారం 10 రోజుల క్రితం 1వ తారీఖున జరిగిన వాలంటీర్లని ఎలక్షన్ కమిషను ఈ పెన్షన్లు పంపిణీ చేసే దానిలో దూరంగా పెట్టడం జరిగింది. అది అందరూ మనకు తెలిసిన విషయమే. దానిలో భాగంగా వాలంటీర్లు అందరూ కూడా మనస్తాపానికి గురై ఖచ్చితంగా మేము చేసే సేవని అడ్డుకున్నారు కాబట్టి మాకు ఈ వాలంటీర్ పదవులు అవసరం లేదని స్వచ్ఛందంగా రిజైన్ చేసి పార్టీకి అండగా ఈరోజు నిలబడ్డారు వాళ్ళు. ఈ విషయాన్ని తట్టుకోలేకనే ప్రతిపక్షాలు ఈ రోజున ఈ రాద్ధాంతం చేశాయనేది వాస్తవమైన విషయమని ప్రజలందరూ కూడా గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే కావ్యమ్మ ఆ ప్రచారంలో భాగంగా వెళ్ళిందో ఆవిడ, ఆ ప్రభావతి అనే ఆవిడ తను నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక నాయకురాలో ఎవరో అక్కడ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మేము పలానా పార్టీ మేము వెయ్యము అని చెప్పేసి నిర్మోహమాటంగా కూడా చెప్పచ్చు. కానీ ఇంత రాద్ధాంతం చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి
ఎంత వల్గర్గా మాట్లాడారు అంటే ఆ అమ్మాయి కూడా తట్టుకోలేకపోయింది ఆ లాంగ్వేజ్ని. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అనేది కూడా ఆమె నోరు చప్పిడి ప్రభావతి అని ఆమె నోరు ఘోరంగా తయారైంది. ఆ అమ్మాయిని తిట్టిన తిట్లకి ఇంక పిల్లలకి కోపం రాదండి? ఆడపిల్లని అన్ని మాట్లాడి ఆమె బట్టలు చింపితే ఎవరికైనా కోపం రాదా? ఈరోజు ఎవరైనా సరే ఆడపిల్లల్ని ఎవరైనా ఒక మాట అంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా ఊరుకుంటామా? అలా కూడా కాదు. అప్పటికే అమ్మాయి పాపం చెప్పకుండా వెళ్ళిపోయింది, సరే అయిపోయింది. మేము వచ్చిన తర్వాత కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అమ్మ చప్పిడి ప్రభావతి అంట ఆవిడ పేరు. ఇంతవరకు నువ్వెవరో కూడా నాకు తెలీదు. నేను ఏ రోజైనా చూసావా మమ్మల్ని? ప్రతి ఒక్కళ్ళని నానా దుర్భాషలు ఆడుతుంది. నిన్నటికి పొద్దున ప్రెస్ మీట్ పెట్టింది. అందరినీ నా కొడకల్లారా అంటుంది. వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ గుండాలారా, వైసీపీ మూకల్లారా అంటుంది. మా హస్బెండ్ని గోలి తిరుపతిరావు అంట. ఒరే గోలి తిరుపతిరావు నా కొడక అంటుంది. ఏం తల్లి, ఎంతమంది కొడుకులు ఉన్నారు నీకు ఒంగోలులో? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒక ఆడపిల్లవి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నీకు భర్త పిల్లలు ఇద్దరు ఉన్నారు. నీ పిల్లల్ని నీ భర్తని ఎవరన్నా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నేను ఈరోజు చూస్తున్నాను, ఒక్కసారి వినండి మీరు. మొత్తం ఎవరు వాళ్ళు ముందుగానే అల్టిమేట్గా ప్రిపేర్ అయి ఉన్నారు. లేకపోతే వెంటనే మెసేజ్ ఇస్తుంది, వీడియోకి మెసేజ్ ఇచ్చేస్తుంది. ఈ వైసీపీ వాళ్ళు ఎవరికి ఓట్లు వేయద్దు, మనందరం కలిసి ఈ దుష్ట ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే టీడీపీ ప్రభుత్వానికి ఓట్లేయండి. నీకు అభిమానం ఉంటే నీ టీడీపీకి చుట్టూ తిరుగు, నెత్తినేసుకుని తిరుగు. కాదనేది ఎవరు? ఇంటికి వచ్చినందుకు మా అభిమానం ప్రకారం మేము వచ్చాం, మా సందర్భం ప్రకారం అందరినీ కలవాలి కాబట్టి పద్ధతిగా మేము వచ్చాం. ఇంటింటికి ఓట్లు అడుగుతున్నాం. అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. దాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. దాన్ని ఎలా బ్రేక్ చేయాలా అనే దీంట్లోనే ఉన్నారు. అందరూ బ్రేక్ చేయాలి, వీళ్ళని సుజాత నగర్లో తిరగనీయకుండా చేయాలి అని. అక్కడ వర్కులు సమంగా జరగలేదు, కొన్ని పొరపాట్లు జరగడం వల్ల అక్కడ కార్పొరేట్ సక్రమంగా వర్క్ చేయడం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము చెప్పుకుంటున్నాం, తిరుగుతున్నాం, ప్రతి ఇంట్లో రిసీవ్ చేసుకుంటున్నారు. అమ్మాయి పని చేయలేదంటున్నారు, మేము చేయిస్తాము, ఇంతకుముందు ఈ తప్పులు జరగవని ప్రతి ఒక్కరికి చెప్పుకొని రాగలుగుతున్నాం. మేము సభ్యత సంస్కారంతో మాట్లాడండి అమ్మా. మాట్లాడదలుచుకుంటే మీకు అభిమానం ఉంటే మీ టీడీపీని నెత్తినెక్కించుకొని తిరగండి, మేము కాదనట్లేదు. మీ నాయకుడు చెప్తున్నాడు కదా, ఆడవాళ్ళని ఎదురేసుకుని తిరుగుతున్నారు, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుకుంటున్నారని. ఆడవాళ్ళంటే అంత హీనమయ్యా మీకు? 50% ఆడవాళ్ళు ఉన్నప్పుడు మేమందరం రామా? కార్పొరేషన్లో 50% కార్పొరేటర్లు ఉన్నాం, మేము రామా? 50%, 90% మేమే ఉన్నాం. మరి రామా? మా అందరినీ కించపరిచినట్టే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, మా వాసనని తిడుతున్నారు అంటే మీకు అర్థం ఉండాలిగా. మీ పక్కన లేరు ఆడవాళ్ళు? వాళ్ళు కాదు ఆడవాళ్ళు. పని మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నేను అడుగుతున్నాను, ఆడవాళ్ళంతా మీరు వస్తే రావట్లేదా మీ పక్కన? వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఎందరో భక్తులకు బాబా మార్గాన్ని చూపించి నేడు అనేక మంది భక్తులకు గురువుగా పూజలు అందుకుంటున్న ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ వారి ఆరాధన సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరంలో ఆయన సమాధి వద్ద విశేష పూజలు చేశారు. ఉదయం మాస్టర్ సమాధిని పాలతో అభిషేకం నిర్వహించారు. మందిర ఆవరణలో బాబా చిత్రపటంతో ఊరేగింపు కార్యక్రమం, సామూహిక గురు పూజోత్సవ విశేష హారతులు నిర్వహించారు. కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుండి భరద్వాజ మాస్టారు వారి భక్తులు లాయర్పేట మందిరానికి తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాస్టారు సమాధిని పూలతో సుందరంగా అలంకరించారు. డ్రై ఫ్రూట్స్తో చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. మా మమతల మాస్టారు మీరెక్కడ ఉన్నారు? మేము తలచిన వెంటనే మీరు ఎదురుగా ఉంటారు. మా మమతల మాస్టారు. పేద ప్రజలకు మళ్లీ పథకాలు అందాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. బాలినేని నివాసంలో రాజుపాలెం, ఈతమొక్కల, సంకువానిగుంట గ్రామాలకు చెందిన యువకులు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో టీడీపీ జనసేన కార్యకర్తలు మణికంఠారెడ్డి, శ్రీనాథ, చందు, ఏ వంశీ, బాలాజీ, భాషా యూత్ వర్గం బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు మళ్లీ అందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. టీడీపీ జనసేనకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీలో చేరుతున్నారన్నారు. కొత్తపట్నం మండలంలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు ఎక్కువగా వైసీపీకి మద్దతు పలుకుతున్నారన్నారు. టీడీపీ వాళ్లు ఓటమి భయంతో దాడులకు దిగుతున్నారన్నారు. దాడులు చేయటం వల్ల ప్రజల్లో చులకనవుతారని అన్నారు. కార్యక్రమంలో
మడనూరు గ్రామ ప్రెసిడెంట్ సామంతుల వీరారెడ్డి, వైసీపీ మండల ప్రెసిడెంట్ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని చేర్చి వాళ్ళు ఏంటంటే ఈ పథకాలు ఇవన్నీ చూసి ఇక్కడ మనకు వైసీపీలో అయితే బాగుండేది అందుబాటులో. ఎక్కడే పోయిన ఇంటికి పోయిన మన వాసన్న గారి కాడికి పోవాలంటే లోపలికి పోయిన మనం మాట్లాడే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి అక్కడైతే మనకు బాగా జరిగిద్దని అందరు వస్తామన్నారు. నా అమౌంట్ వచ్చి తీసుకొని వచ్చి మొత్తాన్ని 50 మందిని ఈ పార్టీలు చేర్చేసాము. వాళ్ళకి పట్టాలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి, అన్నీ ఇక్కడ ఈ గవర్నమెంట్ అయితే అన్ని బాగా అనుకూలంగా ఉన్నాయి. మేము ఈ పార్టీలోకి వస్తాము, కొనసాగుతామని తీసుకొచ్చాము. ఈ పార్టీలు తెచ్చాము. ఈ పార్టీలో అయితే మాత్రం మనకు బాలినేని వాసన్న గారు అయితే ఇంటికాడ ఇట్లే పోయిన మనం మాట్లాడే కెపాసిటీ మనకు అన్ని అర్హతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉంటాయని వాళ్ళు గ్రహించి మన కాడికి వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి పార్టీలు చేర్చారు. గతంలో పథకాల వల్ల ప్రతి ఒక్క పథకం కూడా మొత్తం బీసీ సోదరులు యాదవులు అందరూ ప్రతి ఒక్క పథకం కూడా వాసన్నకి ఇలా 2019లో ఎలక్షన్ వాళ్ళు చేశారనంటే వాసన్న ప్రతి ఒక్క పథకం ఏ పథకం అన్నా కానీ అందరికీ వచ్చేటట్టు చూడమన్నాడు. ప్రతి ఒక్క పథకం ఇళ్ల పట్టాలు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ప్రతి ఒక్క పథకం ఇప్పుడు చేరిన 50 కుటుంబాలకు ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి. కాబట్టి ఈరోజు మేము పోయి అడుగుతాం నెమ్మంటే బల్లెవాడి అన్న వాసన్న దగ్గరికి వెళ్ళి మనం కంపల్సరీ పార్టీలో చేరదాం, మాకు ఇన్ని పథకాలు ఎప్పుడు కూడా మాకు చూడలేదు, జన్మభూమి కమిటీలో పెట్టినా కూడా మా పథకాలు చాలా తీసేశారు, పైకేమో పేరుకు టీడీపీ అని చెప్తున్నారు కానీ పథకాల కాడికి వచ్చారు వాళ్ళకు గ్రామాలకు వాళ్ళకు పనులు చేసుకుంటూ మా యాదవ్ను పట్టించుకున్న పాపం లేదు. ఇప్పుడు మేము 2019 ఎలక్షన్ చేయకపోయినా కూడా మీరు అంగిరేకుల గురయ్య గారు కానీ మీరు కానీ వాసన్న కానీ ప్రతి ఒక్క పథకం ఇళ్ళకి వచ్చేటట్టుగా వాలంటీర్లను పెట్టించి మా ఇళ్ళకి ప్రతి ఒక్క పథకం చేరింది కాబట్టి ఈరోజు మీరు అడుగుతుంగానే పార్టీలో చేరడానికి మేము అందరము హ్యాపీగా సంతోషంగా వెల్కమ్ బ్యాక్. జిల్లాలో యాదవులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీ వైసీపీ అని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గోపాలనగరం వేదికగా జరిగిన ఒంగోలు నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సదస్సులో బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ అధ్యక్షత వహించారు. బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బాలినేని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని మండిపడ్డారు. ఇష్టం వచ్చిన హామీలతో మరోమారు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవులకు 2 స్థానాలను వైసీపీ కల్పించిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దామచల జనార్దన్ మరోమారు డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 2 యాదవుల అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు ఒంగోలు అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా యాదవులకు 2 రాజ్యసభ స్థానాలు కల్పించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు అన్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ మరోమారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, దద్దాల నారాయణ, పోతుల సునీత, లావు వెంగళరావు, ఏఎంసీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, బొమ్మినేని మురళి, కార్పొరేటర్లు యనమల నాగరాజు, జడా వెంకటేష్, ఎందేటి పద్మావతి, గుండు ధనలక్ష్మి, కండే స్వాతి, చల్లా తిరుమలరావు, నాగం వెంకట శేషయ్య, చల్లా శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, బొట్ల రామారావు, మూవ విశ్వనాథం, ఎందేటి రంగారావు, తాళపాలెం శ్రీను, కటారి సురేష్, కటారి ప్రసాద్, రావులపల్లి ధనలక్ష్మి, కోణంకి ఆదిలక్ష్మి, నక్కల లీలాకుమారి, గోనెల శివకుమార్, పటాపంజుల అశోక్, పటాపంజుల శ్రీనివాస్, కటారి లక్ష్మణ్, జమ్ము శ్రీకాంత్, ఆవుల సురేంద్ర, రావులపల్లి శ్రీకాంత్, కటారి సాయి సంజీవ్, సాదం విజయ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యాదవ్ సోదరులకు, అతిథులకు మేకపిల్లలను బహుకరించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము బీసీలకి అవి చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఏం చేసేవాళ్ళు, చాకలి వాళ్ళకి ఇస్త్రీ పెట్టించేవాళ్ళు, మంగళవారికి కత్తెల్లో ఇచ్చేవాళ్ళు. అట్లా చేశారు తప్ప కులాలకి న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కాదు ఎస్సీలు అందరికి కూడా పేద బడుగు వర్గాల కోసం ఎన్నో పథకాలు పెట్టి
ఈరోజు ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే చేష్టాలు కూడా, ముఖ్యంగా మనం చూశారు ఎలక్షన్ టైంలో ముసలి వాళ్ళు పెన్షన్దారులు వాళ్ళకి జగన్మోహన్ గారు పెట్టినట్టు వాలంటీర్లు ఇవ్వకూడదట పెన్షన్లు. మరి వాళ్ళు మరి ఆఫీసులు పోయి తెచ్చుకోవాలట. దాని మీద కోర్టుకేసి వాలంటీర్లు ఇవ్వకూడదు పెన్షన్లు అని చెప్పారు. గతంలో ఆయన ఇవ్వలేదు, ఎప్పుడో 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ 7వ తేదీ 8వ తేదీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1వ తేదీ పొద్దున్నే తలుపు తట్టి ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి పెన్షన్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పెన్షన్లు ఆపేదాని కోసం ఎంత పేదవాళ్ళని మరి ముసలి వాళ్ళని అవ్వాతాతల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానివల్ల ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 33 మందిని పట్టును పెట్టుకున్నాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పెన్షన్ వల్ల ఎండలో పోయి పెన్షన్ తెచ్చుకోలేక ఈ రాష్ట్రంలో 30 మంది ముసలి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇది న్యాయం అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఇదే పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడేం మాట్లాడతాడు ఇన్ని గతంలో ఏంది ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతున్నాడు. మరి ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను ఆ పథకాలు ఇస్తాను ఈ పథకాలు ఇస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నాడు. ఇచ్చేదైతే ఏమైనా పర్వాలేదు, జాగ్రత్తగా చూసి చెప్తాడు. ఇవన్నీ ఏదైనా చెప్పచ్చు, నేను అది చేస్తాను ఇది చేస్తామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తీస్తారని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలుసు, ఆయన చెప్పినట్టు మాటల్లో 90% ఆయన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు నా కుటుంబం మీద మాట్లాడారు, నా కుటుంబాన్ని టచ్ చేశారు, అయినా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు. ఓపిక పడుతున్నాం. ఒకటే చెప్తా ఉన్నా, నేను ఓపిక పట్టినా మా కార్యకర్తలు ఓపిక పట్టరని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మీ అందరు కూడా నాకెప్పుడు కూడా ఒంగోలులో యాదవ్ సోదరులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు. నా ఇంట్లో ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఏ టైంలో వచ్చినా 10-15 మంది యాదవులు ఉంటారు కూర్చొని నా చుట్టూ. ఎప్పుడు కూడా వాసన నాయకత్వం. నేను నా కుటుంబాన్ని చూసుకున్నాను తప్ప ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. బీసీలకి దాంట్లో ఎక్కువ లాభం పొందేది కూడా యాదవులే ఉంటారు. 1/3 వంతు రిజర్వేషన్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కావాలని చెప్పి రాజ్యసభలో నేను ఎంపీగా ఉన్నాను. మేము బిల్లు ప్రవేశపెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండలతో ఆ బిల్లు ప్రవేశపెట్టి తొందరలోనే ఆ బిల్లు కూడా కార్యరూపం దాల్చుతుంది. మనకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే చట్టసభల్లో మనకి అత్యధిక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యేటువంటి అవకాశాలు ఇక్కడ చాలామందికి వస్తాయి. ఎందుకంటే 2029లో ఈ నియోజకవర్గాల విభజన జరగద్ది. ఇప్పుడు 175 నియోజకవర్గాలే ఉన్నాయి, 250 నియోజకవర్గాలు కాబోతున్నాయి. వాటిల్లో మనకి రిజర్వేషన్ కూడా రాబోతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక సంస్థల్లోనే ఉన్నాయి. ఈరోజు స్థానిక సంస్థలు ఎక్కడ పట్టిన నెల్లూరు జిల్లా కానీ ఏ జిల్లాలో కానీ బీసీలు, అందులో యాదవులు ఎక్కువ సంఖ్యలో ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మనకు అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఎన్నో అవకాశాలు ఉన్నాయని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం. ఆ సూక్ష్మం గ్రహించి మనకి ఎవరైతే పెద్దపేట వేస్తున్నారో, మనకి ఎవరైతే ఆప్యాయంగా దగ్గర తీసుకొని గౌరవిస్తున్నారో వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందనేదాన్ని మీరు అందరూ కూడా గ్రహిస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను. నేను కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. ఇంత పెద్దగా గుర్తించినటువంటి నాయకుడు ఎవరు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడిగా
ఈరోజు 48 మందికి బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అంటే అదొక చరిత్రగా మనందరం కూడా గుర్తించాలి. మరి ఎంపీలు 11 మంది బీసీలకు ఇవ్వడం, 25 ఎంపీ స్థానాలు ఉంటే మన రాష్ట్రంలో బీసీలకు 11 మందికి ఇచ్చాడు. అంటే సామాజిక న్యాయం అంటే మరి చేతుల్లో చూపించినటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న. మరి ఈనాటి అభినవ అంబేద్కర్గా, అభినవ పూలేగా జగనన్న ఈరోజు మాటలు చెప్పడం కాదు, ఆచరణలో చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం అనుకోండి, అభివృద్ధి అనుకోండి, పదవుల్లో అనుకోండి, రాజ్యాధికార పదవుల్లో. మరి ఎవరైతే ఇప్పుడు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ముఖ్యమంత్రులను చూసాం. మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఆయన ఏదైతే గతంలో మనకి హామీ ఇచ్చున్నారు, మనల్ని కార్పొరేషన్ యాదవ్ కార్పొరేషన్కి మనకి ఆయన ఏర్పరిచి, అదేవిధంగా సన్నిధి గోలో కూడా వాళ్ళకి గతంలో చంద్రబాబు నాయుడు గారు సన్నిధి గోలకు సంబంధించి వాళ్ళని వంశపారపర్యం కుదరదంటే అప్పుడంతా మనం తిరుపతిలో ధర్నా చేయడం జరిగింది. అఖిల భారతీయ యాదవ సభ, అదేవిధంగా భారత యాదవ సభ, అనేక మరి జేఏసీ యాదవ్ జేఏసీ అక్కడ మనం ధర్నాలు చేసుకొని ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ మాట ఇచ్చారు, నేను ప్రభుత్వం ఏర్పడంగానే వెంటనే వారిని నేను వంశపారపర్యంగా ఏ విధంగా గతంలో ఉందో అదేవిధంగా పర్మనెంట్ చేస్తారని ఆ మాట మీద నిలబడి మనకి ఈరోజు సన్నిధి గొల్ల అనేది ఏదైతే గతంలో ఎలా ఉందో అదే యాదవులకి పక్క నియోజకవర్గంలో 2 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే వచ్చినటువంటి బర్రా మధుసూదన్ యాదవ్ గారు ఉన్నారు, ఖచ్చితంగా రెండోసారి ఎమ్మెల్యే మళ్ళా అసెంబ్లీకి వస్తాడని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆయన కొద్దిగా మధుసూదన్ యాదవ్ డబ్బునోడులే, సామాన్యుడు దద్దనారాయణ. మరి ఆయన కనిగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తారా వింటారా, కనిగిరి నియోజకవర్గంలో ఏ కులం ఎక్కువ ఉంటుంది? అక్కడ రెడ్డిస్ ఎక్కువ ఉంటారు. రెడ్డిస్ ఎట్టా వైసీపీకి వేస్తారు, యాదవ్ కూడా మరి సామాన్యుని యాదవ్ను గెలిపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి నియోజకవర్గంలో పెట్టారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే గెలిచే సీట్లో వీళ్ళిద్దరిని పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలిచి తీరుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ జిల్లాలో 2 యాదవ్ ఎమ్మెల్యేలు గెలిచి తీరుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఒంగోలులో నన్ను 6వసారి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒంగోలు శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో ద్వితీయ సంవత్సరానికి చెందిన కె సాయి కిరణ్ 991 మార్కులతో అగ్రగామిగా నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ రమణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విద్యా వ్యవస్థలో విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సరస్వతి విద్యా సంస్థలని చైర్మన్ రమణారెడ్డి అన్నారు. తల్లిదండ్రులు తమ కళాశాలలపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా అత్యుత్తమ ఫలితాల్లో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో ఉదయ్ కిరణ్ 466 మార్కులు, వెంకటభాను ప్రకాష్ 466 మార్కులు, ఉదయ్ కిరణ్ 466 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో బ్రెస్సీ 435 మార్కులతో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు వచ్చిన ఉత్తమ మార్కుల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. కళాశాల అధ్యాపకేతర సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ వల్లే తాము ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించగలిగామన్నారు. అనంతరం కళాశాల చైర్మన్ రమణారెడ్డిని సిబ్బంది విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, గంగా శంకర్ రెడ్డి, సిఇఓ సురేష్తో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. చెప్పుకునే విధంగా మరి మంచి మార్కులు సాధించడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో అన్ని కాలేజీల కంటే కూడా సరస్వతి విద్యా సంస్థలు స్టేట్ కాలేజీలతో కాంపిటేటివ్లో నిలిచే విధంగా మరి మంచి ఫలితాలు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు స్టేట్ టాప్ మార్క్స్ సాధించిన విద్యార్థులు 470కి 466 మార్కులు సాధించిన విద్యార్థులు
6 విద్యార్థులు ఉన్నారు. వారిలో సిహెచ్ఈ ఉదయ్ కిరణ్ 466 మార్కులు, ఏ వెంకట్ భాను ప్రకాష్ 466 మార్కులు, యు అజయ్ కుమార్ 466 మార్కులు, కె ప్రతిమ 466 మార్కులు, కె హేమలత 466 మార్కులు, ఎం భానుప్రకాష్ 466 మార్కులు సాధించి స్టేట్ టాప్లో 6 మెంబర్స్ 470కి 466 మార్కులు సాధించారు. అట్లానే మరి 465 మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది ఉన్నారు. 470కి 460 మార్కులు 64 మార్కులు సాధించిన విద్యార్థులు 18 మంది ఉన్నారు. అంటే టాప్ మార్క్స్లో 6, 11, 18 అంటే దాదాపు 35 మెంబర్స్ టాపర్స్లో ఒక సంస్కృతి కాలేజీ విద్యార్థులు ఎదురవడం జరిగింది. అట్లానే ఎంపీసీలోనే కాకుండా బైపీసీలో కూడా స్టేట్ టాప్ మార్క్స్ మరి 440కి 435 మార్కులు సాధించి బ్రెస్సీ అనే విద్యార్థిని టాప్ మార్క్స్గా నిలవడం జరిగింది. అట్లానే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీలోనే కాకుండా సెకండ్ ఇయర్ ఎంపీసీలో కూడా మరి 1000 మార్క్స్కి 991 మార్క్స్తో కె సాయికన్ అనే విద్యార్థి టాప్ మార్క్స్గా మరి నిలవడం జరిగింది. అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మరి సరస్వతి విద్యార్థులు మరి ముందున్నారని మనం గర్వంగా చెప్పగలము. పాస్ పర్సెంటేజ్ చూసుకున్నా కానీ మరి జూనియర్ ఇంటర్లో స్టేట్ పాస్ పర్సెంటేజ్ 59 అయితే మనకి 80% రావడం జరిగింది. అట్లానే సీనియర్ ఇంటర్లో మరి స్టేట్ 72% అయితే మన కాలేజీ 88% తోటి అత్యధిక పర్సెంటేజ్ సాధించిన కాలేజీగా నిలవడం జరిగింది. ఈరోజు ఏదైనా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో నాకు 1991 మార్కులు వచ్చాయి. 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంతటి విజయానికి కారణమైన చైర్మన్ సార్కి, గణేష్ సార్కి, శంకర్ సార్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విజయంలో నాకు తోడున్న గణేష్ సార్కి, శంకర్ సార్కి, మా ఫ్యాకల్టీకి, ప్రిన్సిపల్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ సార్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మార్కులు రావడానికి కృషి చేసిన చైర్మన్ సార్, డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్ ఎంతో మన దగ్గర నుంచి నేర్పించి అన్ని ఎగ్జామ్స్ పెట్టి మాలో ఉన్న తప్పులన్నీ చెప్పి మాకు ఈ మార్కులు రావడానికి కృషి చేశారు. అందుకనే నేను జేఈ మెయిన్లో కూడా మంచిగా మార్క్స్ తెచ్చుకుంటాను. ఇంటర్మీడియట్ ఫలితాల్లో 440కి 435 సాధించి స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. జూనియర్ బైపీసీలో దీనికి సహకరించిన మా చైర్మన్ సార్కి, గణేష్ సార్కి, శంకర్ సార్కి అండ్ డీన్ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పేరు కే ప్రతిమ. ఈరోజు వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 470కి 466 తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ సాధించాను. ఇదంతా మా చైర్మన్ సార్ వల్ల, గణేష్ సార్, శంకర్ సార్, డీన్ సార్, మా ఫ్యాకల్టీ వల్ల సాధించగలిగాను. మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్ ద్వారా నేను ఇదంతా సాధించగలిగాను. నెక్స్ట్ ఇయర్ కూడా జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ సాధించాలని కోరుకుంటున్నాను. లేటెస్ట్గా వచ్చారా? మా అబ్బాయి 470, 466 స్టేట్ ఫస్ట్ సాధించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ప్రిన్సిపాల్ సార్లకి అందరికి మంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నేను ఒక ట్రైనర్గా పనిచేస్తున్నాను. అక్కడ సరదా స్కూల్లో చదివించాను. అక్కడ టీచర్స్ అందరూ ఒంగోలు టౌన్లో సరస్వతి కాలేజీలో చేర్పించమన్నారు. మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. అలాగే వాళ్ళ నమ్మకాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ చేర్చాను. అమ్మాయి ఎంతో బాగా చదవడానికి ఇక్కడ ఉన్న సార్లు అందరూ కష్టపడి చదివించారని తెలియజేస్తున్నాను. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ విధులపై అవగాహన ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అందుకే ఈ దిశగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మాస్టర్ ట్రైనర్లు, మెంటర్లతో స్పందన హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
శిక్షణ కార్యక్రమాల్లో వీరు గుర్తించిన అంశాలను, లోపాలను, వాటిని సరిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ నెల 5, 7 తేదీలలో పీఓలకు, ఏపీఓలకు మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 13, 14 తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీఓలకు కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి ఓపీఓలకు కూడా రిసెప్షన్ కేంద్రాలకు వచ్చేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. అందుకే వారు నిర్వహించాల్సిన విధులపైన మండల స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఓపీఓలను ఈ దిశగా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేలా చూడాలని మాస్టర్ ట్రైనర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ దిశగా ఎన్నికల సంఘం రూపొందించిన వీడియోలను కూడా వారికి చూపించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఆర్ శ్రీలత, పోస్టల్ బ్యాలెట్ల జిల్లా నోడల్ ఆఫీసర్లు విశ్వేశ్వరరావు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కోసం ఏంటంటే తెలుసుకోవాలి, మాస్టర్ ట్రైనర్స్ అందరూ మాత్రం మా ఒంగోలులో 10 రూములు అయితే 10 రూముల్లో ఇద్దరు చక్కగా చెప్పున్నారు. బహుశా నా సర్వీస్లో అలా చెప్పిన మాస్టర్ ట్రైనర్స్ కానీ, అలాగే ఈవినింగ్ కలెక్టర్ గారు వచ్చి ఇంటరాక్షన్ సెషన్ వారేమి చెప్పడానికి ఇష్టపడలేదు. నేను ఒంగోలులో ఉండేటప్పుడు కలెక్టర్ గారు వచ్చినారు. ఈవినింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ డే వారు ఒక్కొక్కరికి క్వశ్చన్లు అడిగితే అట్లీస్ట్ ఒక 30 నుంచి 50% ఏమొచ్చి ఆన్సర్ చెప్పగలిగే పొజిషన్లో ఏమొచ్చి ఆడియన్స్ ఉన్నారు. లేదు. సో దిస్ ఆల్మోస్ట్ ట్రైలర్ మాత్రం చూపించారు. ఇప్పుడు ఫుల్ మూవీ చూపించారు. ఓకే, ఎందుకంటే నేను కూడా వెళ్ళి ఒక 2-3 వీడియోస్ నేను కూడా పూర్తిగా చూడలేదు. ఒక 2-3 వీడియోస్ పూర్తిగా చూశాను, విచ్ ఇస్ వెరీ గుడ్. వెరీ గుడ్ అంటే ఎండ్ టు ఎండ్ ఆల్ ఐటమ్స్ మన హ్యాండ్ బుక్స్లో ఆర్ ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్లో ఏమేమి ఉన్నాయో, కొత్త ఇన్స్ట్రక్షన్స్లో హ్యాండ్ బుక్లో, మన మాన్యువల్స్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో, ఇది అన్నీ కూడా దే ట్రై టు ఇన్కార్పొరేట్ ది లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్. సో మనం చెప్పడానికంటే ఇది వీడియో పూర్వంగా అక్కడ ప్రాక్టికల్గా చూసినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ వాళ్ళందరినీ కూడా హ్యాండ్ బుక్ చదివి రావని చెప్పాం, అంతే కదా. ఓపెన్ వరకు నేను ఇంటరాక్ట్ చేయడం జరిగింది, మిగిలిన చోట్ల రాలేకపోయాను. బట్ ఎంపీస్ అందరు కూడా ఏదో ఒక వాట్సాప్ గ్రూప్స్ ఏదో పెట్టుకుని ఉంటారు కదా, ఉన్నాయి. సో అందరికీ మీరు చెప్పడం ఏమంటే నెక్స్ట్ మీటింగ్కి, నెక్స్ట్ ట్రైనింగ్ రావడానికి ముందు ఈ పిఓస్ హ్యాండ్ బుక్ని ఒకసారి కంప్లీట్ చేసి. పార్టీ ఏదైనా తోటి మనిషి పట్ల సంస్కారవంతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య అన్నారు. నగరంలోని 37వ డివిజన్ సమత నగర్, సోనియా గాంధీ నగర్లో శ్రీకావ్య, బాలినేని సచీదేవి వేర్వేరుగా మహిళలతో మమేకం శ్రీశక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమత నగర్ ఘటనపై బాలినేని శ్రీకావ్య మీడియాతో మాట్లాడారు. తాము ఓట్లు అభ్యర్థించడానికి వచ్చామని, వచ్చిన వారిని అవమానించడం మాత్రం సంస్కారం కాదని శ్రీకావ్య అన్నారు. ఇటీవల జరిగిన ఘటనలో గేటు వేసి తన్ను లోపలికి రానివ్వకపోగా తమతో పాటు ఉన్న గర్భిణి అయిన రాజీనామా చేసిన వాలంటీర్పై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. తాము అవతలి వైపు ఉన్న ఇళ్లకు వెళ్లి వచ్చేసరికి ఆమెతో టీడీపీ వర్గీయులు గొడవ పడుతూ ఉండడంతో ఎందుకలా చేస్తున్నారని తాము మాట్లాడామన్నారు. దానికి టీడీపీ మహిళ వినలేని, చెప్పలేని బూతు పదజాలంతో మాట్లాడిందని, అవి మహిళలుగా తాము చెప్పలేని పదాలన్నారు. చివరకు పైనుంచి వాళ్ల కుమార్తె వీడియో తీస్తూ ఉండడంతో ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించగా ఆమె మాట్లాడిన మాటలు కూడా తట్టుకోలేకుండా ఉన్నాయన్నారు. మన ఇంటికి వచ్చిన వ్యక్తితో నవ్వుతూ మాట్లాడడం అనేది సంస్కారమని, వైసీపీ వాళ్ల ఇళ్లకు కూడా టీడీపీ వాళ్లు ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లరా అంటూ శ్రీకావ్య ప్రశ్నించారు. ఒక పథకం ప్రకారమే వాళ్లు ఉద్రిక్తత సృష్టించడం దురదృష్టకర సంఘటనకు కారణంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గునుపాటి వెంకారెడ్డి, గంట రామానాయుడు, బొమ్మినేని మురళి, మధుసూదన్ రెడ్డి, మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిర, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు
చింతగుంట్ల సువర్ణ, పురిని ప్రభావతి, బొప్పరాజు జ్యోతి, లీలారాణి, ప్రసన్న, సుధారాణి, బుజ్జి, మాధవీలత, విశాలి, మంజు, ఉమా తదితరులు పాల్గొన్నారు. రోజు చెప్పేది నేను ఒకటే, బాగుంది స్పందన, అందరూ వాసు గారు మా ఇంటి వాళ్ళు అనుకుంటున్నారని చెప్తూ ఉన్నాను. కానీ ఈరోజు మాట్లాడడానికి ఒక విషయం ఉంది, అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. నేను 37 డివిజన్లో తిరుగుతూ ఉన్నాను, ప్రతి ఇంటికి వెళ్తున్నాం. చాలా డివిజన్స్లో కూడా చాలామంది మమ్మల్ని నవ్వుతున్నారు, ఏమీ అనలేదు ఇప్పటి వరకు, మంచి రెస్పాన్సే ఇచ్చారు. కానీ నిన్న మేము అనుకోకుండా ఒక వైపు నుంచి వెళ్తుంటే ఒక ఆమె గేట్ వేసేసింది. సరే, ఆమెకి ఇష్టం లేదని మేము గేట్ వేసారని చెప్పి మేము అక్కడి నుంచి ముందుకు వెళ్ళాం. మాతో అయితే ఎవరైతే ఒక వాలంటీర్ వచ్చిందో ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పి మేము ఆమెను అక్కడ ఉండమని చెప్పి నేను ముందు ఆ రోడ్డుని ప్రచారం కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను. బ్యాక్ నేను వెళ్ళి వచ్చేసరికి ఆ అమ్మాయిని తోస్తున్నారు. ఏమైంది అని అక్కడ వెళ్ళి అడిగి చూస్తే ఆమె ఎవరైతే అపార్ట్మెంట్లో ఉన్న ఆమె వచ్చి బయటకు వచ్చి వాలంటీర్ ఫోటోలు తీసుకొని నీకు ఇక్కడ ఏం పని అని అడిగింది. అడిగితే ఆ అమ్మాయి వాలంటీర్ అయ్యండి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇది అని. నేను ఆల్రెడీ రిజైన్ చేశాను, కానీ నేను తిరగొచ్చు అని చెప్పింది. ఇంకా ఆమె ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో అబ్యూస్ చేయడం, బ్యాడ్ లాంగ్వేజ్లో అమ్మాయిని భయంకరంగా తిట్టడం. నేను వచ్చే టైంకి అమ్మాయిని తోయగానే మేము అన్నాం, ఏంటి అలా మీరు బిహేవ్ చేస్తున్నారు, అట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని. సడన్గా ఆమె కూతురు ఎవరైతే ఉందో పైన కెమెరా పెట్టుకొని ఆల్రెడీ అన్నీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. సో భయంకరంగా తిట్టడం స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు తిడుతున్నారో అర్థం కాలేదు. నేనేమో ఓటు అడగడానికి వచ్చాను కదమ్మా, మీరు దానికి ఎందుకు ఇంత ఇష్టం లేకపోతే వదిలేయండి కదా అంటే సడన్గా ఇంకా ఉన్న వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని అంటే ఇంకా అదొక చెప్పుకునే లాంగ్వేజ్ అయితే కాదు, తొయ్యడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో నా పక్కనున్న ఎవరైతే ఉన్నారో ఎవరైనా అమ్మాయిని అంటున్నారు అంటే బాధపడే టైంలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు తప్పితే అంత జరుగుతున్న టైంలో కూడా అక్కడున్న వాళ్ళు ఒక్కసారి కూడా మాటలు తగ్గడం లేదు. ఏ పార్టీ ఈరోజు మా పార్టీలో వాలంటీర్ అమ్మాయి కడుపుతూ ఉన్న అమ్మాయి చాలా ఏడ్చింది నా దగ్గరికి వచ్చి, ఏంది అక్క ఇట్లా జరగడం ఇట్లా అని. ఆ అమ్మాయిని కూడా నేను వెళ్ళి ఈరోజు మార్నింగ్ కూడా అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి వెనకాల నడుస్తూ ఉంటే వాళ్ళ అక్క వెనకాల ఇష్టం వచ్చిన లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారంట. ఒక విషయం చెప్తాను, ఎన్నైనా మాట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి, మాకైతే ఏ ప్రాబ్లం లేదు. కానీ మీకు ఒకళ్ళని అనే ముందు మీ క్యారెక్టర్ ఏంటో మీరు ఎట్లాంటి వాళ్ళు ఆలోచించుకొని ఆ మాటలు మాట్లాడారు. ఎందుకంటే నాకు ఈరోజు ఇవన్నీ మాట్లాడి ఒకళ్ళని బాధ పెట్టాలని ఇష్టం అస్సలు లేదు. ఎందుకంటే నిన్న మా మామయ్య బాధపడడం నేను ఫస్ట్ టైం చూసాను. ఇన్ని రోజుల్లో మేము ఏదైతే ఈ ఫ్యామిలీ కష్టపడి తిరుగుతున్నామో ఈరోజు ఈ కష్టం అంతా చేస్తుంది ఆయన్ని చూసి. మాకు ఆయన అంటే అంత ఇష్టం, ప్రాణం. సో మేము ఏం చేసినా కూడా ఆయన మంచి కోరి చేస్తాం. మేము అడ్జస్ట్ అవుతున్నాము అంటే అది మిమ్మల్ని మీరు తిట్టిన దానికి కాదు, మా మామయ్యని చూసి. సో మీరు అది అర్థం చేసుకొని ఇంకా పైన మీకు ఎవరికైనా ఇష్టం లేదో ఓటు వేయడం, మాకు వేయకపోవడం మీరు చెప్పేయండి, మరి రావద్దు ఓకే అని. కానీ ఇంకొకసారి ఎవరైనా ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి ఎవరైనా అమ్మాయిల్ని కానీ మాట్లాడితే మేమైతే ఇంకా సహించాం. ఇంకొక విషయం చెప్తాను, నా పక్కన తిరిగే వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నిన్న. నా పక్కన తిరిగే వాళ్ళంతా మా మీద ప్రాణంతో చేస్తున్నారు. నన్ను ఏదన్నా అనగానే అందరూ తిరిగి కొట్టడానికి వచ్చారో ఏదన్నా నన్ను వాడిన అంటే వాళ్ళు ఎంత చెత్త లాంగ్వేజ్ వాడారో నాకు తెలుసు. సో దానికి వాళ్ళందరూ నన్ను కాపాడడానికి వచ్చారు. వాళ్ళు ఏదో అంటే మీరు అంటే వాళ్ళని కూడా కొన్ని లాంగ్వేజ్ యూజ్ చేశారు, అవి నాకు వాడడం ఇష్టం లేదు, బట్ అవన్నీ వాళ్ళని యూజ్ చేశారు. వాళ్ళు మిగతా పార్టీస్ లాగా వచ్చి ఏదో అట్లా చేయడం కాదు, వాళ్ళు ప్రాణం ఇచ్చి చేసేవాళ్ళు. సో ఇంకొకసారి ఎవరినైనా అనే ముందు ఆలోచించి మాట్లాడండి. మేము మీ పైన ఇంకా పైన మాట్లాడాలనుకోవట్లేదు, మీరు కూడా ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఫైట్ చేయండి తప్పితే ఇట్లా అయితే ఇప్పుడు చేయక. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నవ్వారు, అమ్మా ఇది అన్నారు తప్పితే ఎప్పుడు ఇలాంటిదైతే నాకు జరగలేదు. జరిగినా ఓకే ఫైన్, నచ్చకపోయినా గేట్ వేసినప్పుడు కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాను తప్పితే నేనేమీ అనలేదు. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి వాలంటీర్ ఆ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని తోశారో అది నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే అది అసలు కరెక్ట్ కాదు. ఆమె కావాలని ఫైట్కి దిగింది, ఎందుకంటే అది గొడవ చేయాలని ఇంటెన్షన్. లేకపోతే కెమెరాలు పెట్టుకొని కూతురు పైన ఉండదు, ఆమె కింద నించొని ఉండదు, ఇవన్నీ అయితే జరిగేది కాదు. దాని తర్వాత మాకు అర్థమైన విషయం అది. దాడి మేము ఎందుకు చేస్తామండి, మేము వాళ్ళు గేట్ వేసేస్తే వెళ్ళిపోయాం. వాలంటీర్ని ఆమె బయటకు వచ్చి ఆమె ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్తో యూజ్ చేసి పుష్ చేసింది. చేయగానే అమ్మాయి వెనకలు పడగానే వాలంటీర్స్ పట్టుకున్నారు. అది చూసి మేము పరిగెత్తుకొని వచ్చి రియాక్ట్ అయ్యాం. ఎందుకంటే అమ్మాయి ప్రెగ్నెంట్, అసలు ఏం జరిగిందా అని తెలుసుకుందామని
వచ్చాము తప్పితే మేము అసలు వాళ్ళ మీద దాడికి వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇప్పటికీ అడగండి, వాళ్ళకి నేను మీరు ఆగండి ఆగండి అని చెప్తున్నాను తప్పితే వాళ్ళు ఇంక ఇష్టమైన బూతులు ఇష్టమైన లాంగ్వేజ్ తోసేయడం అంటే ఇంకా చెప్పుకోలేనివి. అసలు ఎక్కడ వెళ్తామండి, మేము అపార్ట్మెంట్ కిందే వాళ్ళ కెమెరా రెడీగా ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక పొజిషన్లో ఫిక్స్ చేసుకొని ఉన్నారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఎంత చేస్తున్నా ఆ పొజిషన్ నుంచి కూడా మూవ్ అవ్వట్లేదు. మమ్మల్ని తన్నేస్తున్నారు, బూతులు తిట్టేస్తున్నారు, పడిపోతున్నారు. అసలు మాకు అర్థం కాలేదు బేసికల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా. అంటే వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి అది అంటే ఈరోజు చెప్తే ప్లాన్డ్ అందరూ అనుకుంటారు సేమ్ యాజ్ మీరేదో ఇది అని. బట్ రియాలిటీ ఆమె ఎవరైతే యూజ్ చేసిందో మీడియా ముందే ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. ఇక్కడ వద్దు వాళ్ళు టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పననే వర్డ్స్ వచ్చినాయి. తన దాకా వెళ్ళలేదు, వచ్చినాయి. కానీ మేము వెళ్ళాము. వస్తుంటే వాలంటీర్ ఉండి నేను ఈ ఇంట్లో చాలా పథకాలు ఇచ్చాను, నేను తీసుకొని వెళ్తానని కూడా తను అనింది. కానీ తన్ని రానియకుండా గేట్ వేసేశారు. గేట్ వేస్తే తను వాళ్ళ చెల్లెల కొడుకుని ఎత్తుకొని ఉండింది. మీకు ఫొటోస్లో కూడా కనిపిస్తుంది. చెల్లెల కొడుకుని ఎత్తుకొని ఉంటే వాటర్ తాపిస్తూ ఉంటే ఫొటోస్ తీస్తున్నారంట. మేము ఎలక్షన్ కమిషన్కి ఇస్తామనంటే నేను రిజైన్ చేశానమ్మా, నా గురించి ఎలక్షన్ కమిషన్కి ఎందుకు ఇస్తారు అని చెప్పనని తను అడిగింది. అడిగితే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్మి, మేము ఏదైనా అడుగుతాము, మీరు చెప్పాలి దానికి సమాధానము అని చెప్పనంటే సరే నేను చెప్తాను, నేను రిజైన్ చేశాను కదా, నేను తిరగచ్చు, ఇబ్బంది లేదు అని. సరే మీ ఇంటికి వద్దు, మీరు నేను ఇంకా చాలా ఇళ్ళకి ఇంట్లో పథకాలు ఇచ్చున్నాను, అక్కడికి నేను వెళ్ళి నేను మాట్లాడతానండి, నేను అడుగుతాను అని తన దగ్గర డిస్కషన్ జరిగిందంట. అది మాకు తెలియదు, మేము వెళ్ళున్నాము. రిటర్న్ వస్తుంటే ఆ అమ్మాయిని పట్టుకొని కొట్టి అమ్మాయి మీద పక్కన పడుతుంది, గోడ మీద పడుతుంటే తను కావ్య గారు వెళ్ళి ఎందుకు అలాగ చేస్తున్నారు అని చెప్పని అనేటప్పటికి ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు మాట్లాడారు. అలా ఎందుకు మాట్లాడటము వద్దు అని చెప్పనని మాట్లాడుతుంటే అసలు మీదకి రావడము, వద్దన్నాము కదా మేము గేటు ఇది లాక్ చేసాము కదా అని అంటే వాళ్ళ పాప చండాలంగా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడటం అని చెప్పనని నేను 2 స్టెప్స్ పైకి ఎక్కాను. అట్లా మాట్లాడద్దమ్మా, తను ఎవరు ఓటు అడగడానికి వచ్చారు, మీకు ఇష్టమైతే వేయండి, లేదు అంటే లేదు పక్కకు పంపించేసేయండి అని అంటే నన్ను కూడా చండాలంగా మాట్లాడి వాళ్ళ ఫాదర్ అతను కిందకి దిగుతూనే పైనుంచి నెట్టేశారు. నేను కింద కూడా పడిపోయాను. పడిపోవడము అసలు గొడవ అసలు మీదకి రావడం అట్లా చేసింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పాప రికార్డ్స్ తీసింది, వీడియో రికార్డ్స్ చేసింది. ఆ పాప సెల్లోనే చూడండి, మీకు క్లారిటీగా ఉంటుంది. లేదంటే సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాస్ అయినా తెప్పించండి. మేము చెప్పేది అబద్ధమా, వాళ్ళు చెప్పేది అబద్ధమా, ఏదైనా తెలుస్తుంది. దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మంగినపూడి గ్రామానికి చెందిన పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఏఎంసీ మాజీ చైర్మన్ రాచగొల్ల వెంకయ్య ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో దర్శి శాసనసభ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, పమిడి రమేష్, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పలువురు నాయకులు కార్యకర్తలు ఎర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకంలో ఎన్డీఏ కూటమి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్రిపురాంతకంలోని ప్రధాన వీధుల గుండా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటోలు ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కన్నెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం
అందరూ కూడా అంబేద్కర్ నగర్లోకి వెళ్ళాలి. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ నిర్వహించారు. కలెక్టరేట్లోని సమావేశం హాల్లో ఈవీఎంల మొదటి విడత ర్యాండమ్ మేనేజ్మెంట్ ప్రక్రియను కలెక్టర్ నిర్వహించారు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి తర్వాత జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆన్లైన్ ద్వారా బ్యాలెట్ యూనిట్ల కంట్రోల్ యూనిట్లు వీవీప్యాట్లను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, రాజకీయ పార్టీల నాయకులు క్రాంతికుమార్, మొఘల్ కాళేశ బేగ్, రసూల్, రాజశేఖర్, ఎర్రయ్య, సుదర్శన్, కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫార్మ్స్ లో ఈ ఫార్మ్ 2A ఫర్ లోక్సభ, 2B ఫర్ అసెంబ్లీ ఆఫీసెస్ లో అన్న రిజిస్టర్స్ తెచ్చుకోవచ్చు. మీరు ముందు కానీ ఈ నోటరీ స్టాంప్ పేపర్స్ చేస్తారు. సో దాంట్లో అన్ని పేజెస్ లో పర్సన్ క్యాన్ ప్రొడ్యూస్. సో క్యాండిడేట్ హ్యాస్ టు పర్సనలీ సైన్ ఆన్ ఆల్ ద పేపర్స్. దాంట్లో ఎట్లాంటి బాకీ ఏం లేదు, రెంట్లు కానీ ఏదైనా దాంట్లో ఈ సింబల్స్ కానీ లేకుండా మీరు ప్లెయిన్ క్లాత్స్ లో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ లో మీరు ప్రాపర్గా చూసినట్టు పెట్టుకోవచ్చు. దాంట్లో ఎట్లాంటి సపోజ్ ఇఫ్ ఈస్ రిటైర్డ్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే యూనిఫామ్ పెట్టుకోవడము అట్లా కాకుండా జనరల్ సివిలియన్ డ్రెస్లో మాత్రమే పెట్టాలి. మహాత్మా జ్యోతిరావు పూరే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జై భీమ్ ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం క్రీడా మైదానంలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బాక్సింగ్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీలను యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఏడాది మహనీయుల జయంతులను పురస్కరించుకుని జై భీమ్ ఆధ్వర్యంలో క్రీడల పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రణీత్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలు అంటే తనకు ఎంతో ఇష్టమని, క్రీడాకారులను ప్రోత్సహించడమే తన అభిమతం అన్నారు. కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ చక్రి, ఏజే సొల్యూషన్ ప్రియా, దంతా శ్రీనివాసరావు, సుజాత, చిక్కాల కిరణ్, చావల సురేష్, ఆర్ గురుభరత్, కొంగాల రాజేష్, శీలం నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఒకేసారి అటు ఒక 10 మంది, ఇటు ఒక 10 మంది నుంచండి. ఇటు కొంతమంది రండి. అమ్మాయిది టెస్ట్ కబడ్డీ 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 మాకు జన జరగండి. మీరు అటు ఇటు తిరిగితే అట్లాగా నేను అంబేద్కర్ గొప్ప నాయకుడు అంటే ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే ఎట్లా పనితీరు ఎట్లా ఉండాలి, ఒక కలెక్టర్ పనితీరు ఎట్లా ఉండాలి అన్ని క్లియర్గా మన కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏం చేయాలా, ఒక అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి అన్ని క్లియర్గా ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం పరిపాలించాలా. సో అలాంటి గొప్ప నాయకుడు. సో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లీడర్స్ నాకు అంబేద్కర్ అంటే. సో ఈ టోర్నమెంట్ ఆయన పేరు మీద జరపడం చాలా సంతోషంగా ఉంది. కిరణ్కి ఆల్ ది బెస్ట్, ఎందుకంటే చాలా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కిరణ్కి.
ఫుట్బాల్ కోచ్ కూడా. నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం అన్నిటికంటే. క్రికెట్ కొంచెం తక్కువ ఆడతాను. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడిని. ఫుట్బాల్ టోర్నమెంట్ పెట్టాయి అనుకుంటా ఈసారి. ఉందా? ఓకే, నైస్. నేను ఒక స్పోర్ట్స్ లవర్ని. సో ఎప్పుడు ఎవరు పిలిచినా నేను వస్తూ ఉంటాను స్పోర్ట్స్కి. సో ఒంగోలులో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంది. నేను వచ్చే ఎలక్షన్స్ లోపల ఒక క్లబ్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒంగోలులో. అన్ని స్పోర్ట్స్ అవైలబుల్ ఉండేటట్టు ఒంగోలు క్లబ్ అని, స్పోర్ట్స్ క్లబ్ లాగా అదొక ప్లాన్ ఉంది. సో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి మనం గెలిస్తే కన్ఫామ్గా పెడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన రైట్స్ కానీ అంటరానితనాన్ని ఆయన నిర్మూలించడానికి ఎంతగా చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఆయన మొత్తం దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేసి ఆయన మా అందరికీ లైక్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అంటరాని వాళ్ళకి అందరినీ ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన రాసిన ఒక రాజ్యాంగం ద్వారా మాత్రమే మేము ఈ రోజున ఇక్కడ నుంచొని ఇలా మీ అందరిలో మాట్లాడుతున్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. దానికి ఈరోజు ఇలాంటి జయంతుల్ని ఎన్నో పురస్కరించుకోవాలని చెప్పేసి ఈ జై భీమ్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ జిల్లాలోని ఎన్నికల విధుల కోసం నియమితులైన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల్లో కొంతమంది అనారోగ్య కారణాల వల్ల తమకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారికి విన్నవించుకున్నారు. వారిలో దాదాపు 40 మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్య పరిస్థితి గురించి సరైన నివేదిక ఇవ్వాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని జీజీహెచ్లో మెడికల్ బోర్డు సమావేశమైంది. వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఝాన్సీ, డిఏఓ సుభద్ర, ఇన్ఛార్జి డిఎంఎండ్హెచ్ఓ సురేష్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ లతో కూడిన కమిటీ ఎన్నికల విధులకు నియమితులైన వారి ఆరోగ్య స్థితిగతులపై చర్చించింది. ఎవరైతే ఎలాంటి సమస్యతో బాధపడుతూ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారో సంబంధిత విభాగాల హెచ్ఓడోలతో మెడికల్ బోర్డు కమిటీ తిరిగి పరీక్షలు చేయించింది. వీటికి సంబంధించిన నివేదికలను జిల్లా ఎన్నికల అధికారికి అందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా డ్యూటీలు వేయడం జరిగింది. వాళ్ళకు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ఉద్యోగులు తాము మెడికల్గా ఫిట్గా లేమని, ఆరోగ్యం సరిగా లేదని, ఎలక్షన్ డ్యూటీ నుంచి ఎగ్జామ్షన్ కావాలని కలెక్టర్ గారికి అప్లై చేయడం జరిగింది. సో డిఆర్ఓ ఉత్తర్వుల ప్రకారము వాళ్ళందరినీ ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పిలిపించి కన్సర్న్ స్పెషలిస్ట్తో చూపిస్తారు. చూసిన తర్వాత దీంట్లో మెంబర్స్గా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు మరియు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు అట్లాగే స్పెషల్ కలెక్టర్ గారిని నియమించడం జరిగింది. సో ఈ ఉద్యోగులు ఈ ఎలక్షన్ విధులను నిర్వహించగలరా లేదా అన్న ఒపీనియన్ అనేది ఇచ్చి కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. మెడికల్ చెకప్ చేసి మెడికల్ ఫీల్డ్లో ఇవ్వాలి, ఎలిజిబుల్లా కాదా, ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని చెక్ చేస్తాము. కాబట్టి మొత్తం పక్కన వచ్చిన అందరినీ పిలిపించాము. పిలిపించి సిఆర్ఆర్ చూస్తున్నాము. ఆల్రెడీ స్పెషలిస్ట్ అందరినీ పిలిపించామండి. ఇప్పుడు ఫస్ట్ మెంబర్ ఉన్నారు, సెకండ్ మెంబర్, థర్డ్ మెంబర్ చేయకుండా ముగ్గురు ఇస్తాము. తర్వాత డిఎంహెచ్ఓ గారు, స్పెషల్ కలెక్టర్ గారు వచ్చారండి. వాళ్ళు డిఈఓ గారు వీళ్ళందరూ చూసుకుంటున్నాము. అందరం చూస్తాము. చూసి సర్టిఫికేట్ పెడతాము. వాళ్ళు ఫిట్టా కాదా చెప్తాము. ఫిట్ అయితే ఫిట్ అయితే ఉండొచ్చు చెప్తాము. లేకపోతే ప్రాబ్లం అయితే మనకి రిజెక్ట్ చేయండి అంటాము. 45 మందిని చెక్ చేస్తాము. మెయిన్గా ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఫిజిషియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మేము చెక్ చేస్తాము. ఆ రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తాము. ఎలా ఉందో చూస్తాము. రికార్డ్స్ అన్నీ ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే మళ్ళీ నాకు డౌట్ ఉంటే చెక్ చేస్తాము. చివరిగా మొత్తం గోపాలనగరంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైసీపీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యాదవ్ కులానికి చెందిన గీతాలు, వైసీపీ పార్టీ గీతాలను పలువురు నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ మహిళా కళాశాలలో వెబినార్ నిర్వహించారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ సెంటినరీ డిగ్రీ కళాశాల అకాడమిక్ డీన్ కళ్యాణి రీసోర్స్ పర్సన్గా వ్యవహరించారు. ఈ వెబినార్లో ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి, వాణిజ్య విభాగం అధ్యాపకులు కుసుమకుమారి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. 33% employment opportunities. 55% of the employment they are providing in the urban areas. So one of the important milestones or one of the important momentum has started about the Andhra Pradesh is with the Startup India initiative, which we are going to discuss later, and with the Make in India. Now we have so much of resources, human capital is available, but our share in the world economy is very, very less. So with this, the Modi government has come up with an initiative called Make in India. You can make certain components in India. For this, the government is ready to provide certain amount of capital, land, and other kind of. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అద్దంకి సిహెచ్సి పరిధిలో గాజుపాలెం ఎంపీపీ స్కూల్లో క్షయ నివారణ, దంత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరత్ కుమార్, డాక్టర్ జార్జ్ మెర్సీ జోసెఫ్, డాక్టర్ పివి కిరణ్, డాక్టర్ శ్యాంబాబు, డాక్టర్ లక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళకి తాగాలి అనేది ఉండదు. అసలు అర్థమవుతుందా? పొగాకు వల్ల
ఆయా పిహెచ్సిలలో అలాగే సిహెచ్సిలో ఈ దంతాలు పరీక్షించడం, అంతేకాకుండా దంతాల గురించి అవగాహన అందరికీ కల్పించే కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా ఈ 12వ తారీఖున ఏప్రిల్ సిహెచ్సిలో అద్దెకి సిహెచ్సిలో కూడా ఇక్కడ అనేక మంది పేషెంట్లకు వచ్చిన వారికి దంతాలు పరీక్షించడం, వారికి నోటి పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలా అనేది, నోటి శుభ్రం ఎలా చేసుకోవాలా అన్న వాటి గురించి వారికి అవగాహన కలిగించడం జరిగింది. నోటి శుభ్రత నోటి ఆరోగ్యం శరీరం యొక్క ఆరోగ్యం. దాని కొరకే మనం ఖచ్చితంగా 2 సార్లు బ్రష్ చేసుకోవడం, ఉదయం రాత్రి బ్రష్ చేసుకోవడం చాలా ముఖ్యం. చక్కటి నోటి ఆరోగ్యం కోసం పాటించాల్సిన 5 నియమాలు. మొదటిగా శీతల పానీయాల వినియోగం తగ్గించుకోవాలి. తిన్న వెంటనే మనము నోటి పుట్టించుకోవాలి. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. మెదడు కూడా మొక్క లాంటిదే. మొక్కకు నీరు పోస్తేనే బతుకుతుంది, బుర్రకు పదును పెడితేనే పనిచేస్తుంది. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.